తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం, విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని యేసు పలికెను. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రియగు దేవుని ప్రేమయు యేసుక్రీస్తు ప్రభుని కృపయు పవిత్రాత్మ తోడును మీకు లభించునుగాక. విశ్వాసం, నమ్మకం రెండు పర్యాయ పదాలు. అసాధ్యమైన వానిని, అసమర్థత గల వానిని సాధ్యం చేయగల శక్తి విశ్వాసానికి కలదు. క్రైస్తవ సమాజంలో అత్యంత శక్తిగల పదాలలో ఒకటి విశ్వాసం. విశ్వసిస్తే రక్షణ, విశ్వసిస్తే స్వస్థత, విశ్వసిస్తే విడుదల, విశ్వసిస్తే శాంతి సమాధానం సాధ్యమవుతాయి. క్రీస్తు ప్రభు సువార్త పట్టణాలలో కూడా చక్కగా వివరించారు. విశ్వసిస్తే కొండలు, చెట్లు సైతం సముద్రంలో పడతాయని. విశ్వాసాన్ని రెండు రకాలుగా వివరించవచ్చు. మొదటిది తనపై తనకు నమ్మకం ఉంచటం. నేను చేయగలను, నడిపించగలను అన్న ఆత్మస్థైర్యానికి దారితీస్తుంది ఈ నమ్మకం. ధైర్యాన్ని, చలాకీతనాన్ని నూరిపోస్తుంది ఈ నమ్మకం. రెండవది మనిషికి సాధ్యం కానివి సాధ్యం చేసుకొనుటకు దైవాన్ని విశ్వసించడం. ఆయన శక్తిని, నమ్మదగిన తనాన్ని, ప్రేమను విశ్వసించడం. అప్పుడు ఈనాటి జీవవాక్యం పలికినట్లు విశ్వసించువానికి అంతయు సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభువు తన శక్తిని, తన యుక్తిని, తన సామర్థ్యాన్ని, తన అభయహస్తాన్ని, తన తోడును సర్వదా వారితో ఉంచుతున్నారు. వారికి సమస్తమును అనుకూలముగా మారుస్తున్నారు. విశ్వాసములో దాగి ఉన్న మరొక సత్యం ఏమిటంటే దేవునిపై సర్వకాలం ఆధారపడి విధేయత కలిగి తగ్గింపుతనంతో జీవించడం. కావున విశ్వాసంలో ఉన్న అర్థం, పరమార్థం తెలుసుకొని విశ్వసించి ప్రభు రక్షణను పొందుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన మా దేవ, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీరు నమ్మదగిన గొప్ప దేవుడవు, శక్తిగల పరమాత్ముడవు. అభాగ్యులము, బలహీనులమైన మేము మీ యందే అపార విశ్వాసం కలిగి అసాధ్యమైన వారిని సాధ్యం చేసుకునే అండదండలను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.